మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని యొక్క ఘనమైన నామంలో దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ఈ మార్నింగ్ మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మన ఎడల తన కృపను ఏ విధంగా వెల్లడి చేశాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రోమీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ తెలియజేస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క ప్రేమ, మనం ఆయనను ప్రేమించకముందే ఆయన మనలను ప్రేమించారు. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ప్రాణ క్రయధనమును చెల్లించడానికి ఈ లోకంలోనికి పంపించారు. ఆయన శిలువ మరణం ద్వారా మనందరము కూడా పరిశుద్ధులంగా చేయబడ్డాం. ఆయన సెయింట్స్గా ఆయన మాటలను మనందరం కూడా ప్రతి దినము ప్రతి క్షణము ధ్యానించడం దేవుడు మనకు గొప్ప భాగ్యంగా అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి కోటానుకోట్ల స్తుతులు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ మార్నింగ్ మెడిటేషన్లో మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని ధ్యానం చేస్తున్నాం కదా. దాని యొక్క కంటిన్యూయేషన్ని ఈరోజు చేద్దాం. మరి ముందుగా ప్రార్థించుకుందామా? లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని ప్రేమించే వారినే కాదు, అందరినీ కూడా ఈ లోకంలో మీరు ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే నాయన, మరి మీ మాట వినని వారిని కూడా ప్రభువా మీరు ఆదరిస్తూ, వారిపైన కూడా మీరు వర్షమును కుమ్మరిస్తున్నారు. వారి కోసం కూడా అనేకమైన ఈ సృష్టిలో విషయాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. తండ్రి, మేము ఎరిగి ఉండటం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మీరు దర్శించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం అందు ప్రభువా మా హృదయంలో ఏ మాటల కొరకు ఎదురు చూస్తున్నాయో మీకు తెలుసు. మేము ఏ విషయంలో సరిచేసుకోవాలో కూడా మీకు తెలుసు ప్రభువా. కనుక మా ప్రియులను మమ్ములను మీ వాక్యం ద్వారా దర్శించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయా మీ దగ్గర? Let us turn our Bibles to the book of Proverbs chapter 8 verse 17. 17వ వచనమును మనము చూద్దాం. 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారం కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. Here, wisdom personified as a woman is calling out to be heard. First 4 verses లో చదువుకున్నాం కదా. జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. So this lady wisdom is asking people to listen to her. దేవుడు the ultimate manifestation of the love of Christ Jesus, the ultimate manifestation of the Lord God is sending his son as a redemption unto us. మన కొరకు తన కుమారుని శిలువలో మరణించడానికి లోకంలోనికి పంపించారు. అది we can say that
దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారు యేసు క్రీస్తు ప్రభువు ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడే మనం రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాటను అనుకున్నాము. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అయితే 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తం వలన నీతిమంతులంగా తీర్చబడ్డాము. సో ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ బియాండ్ కంపారిజన్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషుల పోలికగా పుట్టి ఫిలిపియన్స్ చాప్టర్ 2లో మనం చదువుకుంటాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 7, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సో దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. And you cannot compare the love of God to anything in this creation. ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రేమకు మించినది ఏది కూడా లేనేలేదు. ఆయనే మొట్టమొదటిగా మనలను ప్రేమించాడు అని భక్తుడైన యోహాను 1 యోహాను పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానం అంటూ ఉంది, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. Those who seek me diligently find me. Those who seek me diligently find me. Jeremiah chapter 29లో verse 13 and 14 చదివినట్లయితే 29వ అధ్యాయం 13-14 వచనాలు, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు యూ అని చెప్తున్నాడు. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు యూ. జాన్ చాప్టర్ 14 verse 21లో కూడా ఈ మాట చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు 14వ అధ్యాయంలో 21వ వచనము, జాన్ 14:21. జాన్ చాప్టర్ 14 verse 21లో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకొందును అని చెప్పాను. వారికి నన్ను కనబరుచుకొందును అని యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. జెర్మియాలో దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నారు, మీరు నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను ఎలా వెదకాలంటున్నాడు? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొంటారు. సో we must seek him diligently. And in the same manner, Christ Jesus says, I will manifest myself to you అని అంటున్నారు. నన్ను నేను కనబరుచుకుంటాను అంటున్నాడు. సో దేవుణ్ణి మనము జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని మనం పూర్ణ హృదయంతో వెతకాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా దర్శిస్తాడు. ఆయనను మనం ఖచ్చితంగా చూడగలుగుతాము. యేసు ప్రభు అంటున్నారు జాన్ చాప్టర్ 6 verse 37లో, జాన్ చాప్టర్ 6 verse 37లో, అంటే వారికి జీవాహారంను నేనే అని చెప్తూ అందుకు యేసు ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు.
మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను. ఐ విల్ నాట్ కాస్ట్ దెమ్ అవుట్. ఎంత మాత్రము త్రోసివేయను. దేవుని దగ్గరకు వచ్చేవారిని దేవుడు ఏమాత్రమునో త్రోసివేసేవానిగా ఉండడు. సో వాట్ ఆర్ వీ టు డూ అంటే ఈ జ్ఞానం అంతా కూడా ది అల్టిమేట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన అందే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి అని కొలస్సీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. సో ఇన్ హిమ్ ఆర్ హిడెన్ ఆర్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. సో అటువంటి క్రీస్తు ప్రభువును మనం పూర్ణ హృదయంతో వెతికిన ఎడల ఆయనను మనం కనుగొంటాము. ఆయన మనకు తన్ను తాను కనబరుచుకుంటారు. ఆయనను వెతికే వారిని, ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఏమాత్రమును కూడా త్రోసివేయడు. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మాథ్యూ చాప్టర్ 7లో యేసు ప్రభు చెప్తున్నారు. అడుగు ప్రతివాడు అంటే ప్రభువా ప్లీజ్ మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ అన్టు మీ అని మనం అడిగితే ఆయన మనకు హీ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్, మనకు తన్ను తాను కనబరుచుకుంటాడు. మనం ఆయనను వెతికినప్పుడు ఆయనను మనం కనుగొనగలుగుతాం. ఎందుకు? హీ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్, ఆయన కనబరుచుకుంటారు కనుక. ఇఫ్ వి నాక్ we will be opened, the door will be opened unto us. So what are we to do అంటే మనం అడగాలి, వెదకాలి, తట్టాలి. అప్పుడు మనం పొందుకుంటాము, దొరుకుతుంది. తర్వాత మనకు తట్టువానికి తీయబడుతుంది. సో నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొంటారు. తర్వాత నన్ను ప్రేమించు వారిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. 18వ వచనం, ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఇప్పుడు వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ట్రూ రిచెస్, డ్యూరబుల్ రిచెస్ అండ్ టెంపరరీ రిచెస్ ఆర్ ఫాల్స్ రిచెస్. సో ద రిచెస్ ఆర్ ద రివార్డ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ సర్వీస్ టు గాడ్. Riches are the reward of faithful service to God. మనం గనక నమ్మకంగా దేవుని కోసం జీవిస్తే ఆయన మనకు కొన్ని రివార్డ్స్ని ఇస్తాడు. రిచెస్ అండ్ ఆనర్, ఎండ్యూరింగ్ వెల్త్ అండ్ రైచియస్నెస్. ఎండ్యూరింగ్ వెల్త్ అండ్ రైచియస్నెస్. సో వాట్ ఆర్ ఫాల్స్ రిచెస్? ఫాల్స్ రిచెస్ కూడా ఉంటాయి. ఫాల్స్ రిచెస్ దేవుని ఎడల ధనవంతులు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు వెర్రివాడు. అంటే హీ హ్యాస్ ఫాల్స్ రిచెస్, హీ ఈస్ ఫూలిష్ మ్యాన్. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి హీ డజంట్ నో వాట్ ఆర్ ద ఫాల్స్ రిచెస్ అండ్ వాట్ ఆర్ ద ట్రూ రిచెస్. అందుకని తాను ఫాల్స్ రిచెస్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఉంటూ ఉన్నాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అని చెప్పాను. ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేస్తాను అని ఆలోచన చేసి నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకొని, నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అని. అంటే దేవుడు, వేరేవాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును. అంటే వెర్రివానిలాగా ఉంటాడు.
తాను సంపాదించుకున్నవన్నీ కూడా ఏమైపోతాయి? ఇఫ్ హీ డైస్ దట్ నైట్, ఆ రాత్రి తాను మరణించినట్లయితే, దట్ మీన్స్ హీ ఈస్ ఓన్లీ క్రేవింగ్ ఫర్ ది ఎర్త్లీ రిచెస్, ఇహలోక సంబంధమైన రిచెస్, ఘనతలు, తర్వాత ఇహలోక సంబంధమైన కలిమిని కావాలని అనుకుంటున్నాడు. దీస్ ఆర్ టెంపరరీ, దీస్ ఆర్ నాట్ డ్యూరబుల్, పర్మనెంట్గా ఉండవు. సో how do we differentiate between the false riches and the true riches? And if we are faithfully walking in the Lord, walking in the paths of the Lord, దేవుని మార్గములలో నీతిమంతులంగా నడుస్తూ ఉన్నప్పుడు ఏవి రిచెస్, ఏ రిచెస్ నిజమైన రిచెస్, ట్రూ రిచెస్ అనేది తెలుసుకుంటాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? 6వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు చూసినట్టయితే, మాథ్యూ చాప్టర్ 6 verse 19 చదువుతున్నాను. చాప్టర్ 6 verse 19. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. మన ధనం ఎక్కడుంటుందో అక్కడే మన హృదయం ఉంటుంది కనుక ఇహలోక సంబంధమైన ధనాన్ని కూర్చుకోవడానికి మీరు ఆశపడవద్దు అని చెప్తున్నాడు. సో లే అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. వాట్ ఆర్ ద హెవెన్లీ ట్రెజర్స్ అనేది మోషేని గురించి హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ 11వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం చూద్దాము. Let us see 11th chapter of the book of Hebrews. మోషే సంగతి చెప్తూ ఉన్నాడు. చూడండి 24 నుంచి 26 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. సో అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడం కాదు, తాను ప్రతిఫలంగా కలగబోవు బహుమానం అంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవిస్తే తద్వారా కలిగే బహుమానమును గొప్పగా ఎంచుకున్నాడు. సో హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ రిచెస్. ఈ లోకంలో రాకుమార్తె కుమారునిగా ఉండడం అంటే చాలా గొప్ప విషయం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత అనేక మంది దాసీలు ఉంటారు, తాను చెప్పిందే వేదం అవుతుంది. మరి ఈజిప్షియన్ ప్యాలెస్లో ఉండి పరిపాలన చేయవచ్చు, కానీ దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచుకున్నాడు. సో ఈ ధనవంతునిలాగా తన కొరకే సమకూర్చుకోవాలని అనుకోలేదు, తన జీవితాన్ని గురించి తాను ఆలోచించుకోలేదు, కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి తాను సిద్ధపడ్డాడు. ఇవి నిజమైన రిచెస్, లేదంటే ఐశ్వర్యం. నిజమైన ఐశ్వర్యం అంటే ఇది, నిజమైన ఘనత అంటే ఇది. అది మనకు కావాలి. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు అంటే పర్మనెంట్గా ఉండే రిచెస్, డ్యూరబుల్ రిచెస్ ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. నీతియు నా యొద్ద ఉన్నవి. నీతి కూడా ఉంది. అన్రైచియస్గా సంపాదించాం మనం, అనగా ఇతరులను మోసం చేసి, ఇతరులను మనం ప్రలోభ పెట్టో లేకపోతే వారిని ఏదో ఒకలాగా మ్యానిపులేట్ చేసి డబ్బు సంపాదించుకోవడం కాదు. దేవుడు అనుగ్రహించే రిచెస్ ఎప్పుడు కూడా అవి కలకాలం ఉండేటువంటివిగా ఉంటాయి. ఆర్ ఇక్కడ ఈ లోకంలో ఒకవేళ మనకు ఐశ్వర్యం ఘనతలు లేకపోవచ్చేమో, కానీ
మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తాం. అప్పుడు మనకు దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతలను అనుగ్రహిస్తాడు. లవదికీయ సంఘం నాకు యేసు ప్రభు రాస్తున్న పత్రికలో వారి యొక్క కాన్ఫిడెన్స్ ఇన్ వెల్త్ ఉంది కదా, దానిని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడవచ్చు ఈ విషయాన్ని. లవదికీయ సంఘం 17వ వచనంలో 3:17లో చెప్తూ ఉన్నాడు. Let us see the book of Revelation chapter 3. 3వ అధ్యాయం 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 5 విషయాలు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నీవేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఇది వారి యొక్క కాన్ఫిడెన్స్. అయితే వారు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు, పనికి మాలిన వారిగా, దిక్కుమాలిన వారిగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, గ్రుడ్డివారిగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు ఈ సంఘంలో ఉన్నటువంటి వారు. అయినా కూడా వీళ్ళు అనుకుంటున్నారు, వీఆర్ రిచ్ పీపుల్, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, ఐ హ్యావ్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ, నాకేమి కూడా కొదువు లేదు అని నీవు చెప్పుకుంటున్నావు. నౌ యూ హ్యావ్ టు బై ద హెవెన్లీ థింగ్స్. ఏమిటది అంటే, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు, అంటే దిగంబరుడిగా ఉన్నాడు కదా, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగుటకు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము అని బుద్ధి చెప్పుచున్నాను. సో ఈ లోక సంబంధమైన ధన ఘనతలు నాకున్నాయి, నాకేమి కూడా కొదువలేదు అని వీరు అనుకుంటూ ఉంటే, లేదు, మీరు చేయవలసింది ఏంటంటే, యూ హ్యావ్ టు బై దీస్ థింగ్స్ ఫ్రమ్ మీ అని ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలి? అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంటే దే హ్యావ్ టు బి క్లెన్స్డ్. వారి దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు. అలాగే వారి కంటి చూపు సరిగా లేదు, దే వర్ అనేబుల్ టు సీ ద గాడ్లీ థింగ్స్. కాబట్టి నీ కంటికి కాటుగా కొనుక్కోమని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది ఇహలోక సంబంధమైన వాటికి, అనగా బంగారానికి, వెండికి, వెలగల రాళ్లకు, వజ్రాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు, అంటే అవి సంపాదించుకోవడానికి. అయితే వాట్ ఈస్ బెటర్ దాన్ గోల్డ్ ఆర్ ఈవెన్ ఫైన్ గోల్డ్ ఆర్ చాయిస్ సిల్వర్ అంటే అది దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానం యొక్క అంతిమ వ్యక్తీకరణ ఇది. ది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్లీ విజ్డమ్ ఈజ్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఓన్లీ ఇన్ క్రైస్ట్ జీసస్. మేలిమి బంగారు కంటేను, అపరంజి అంటే ఫైన్ గోల్డ్, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. ఆయన యందు విశ్వాసం కలిగిన వారికి క్షమాపణ కలుగుతుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు, నిరంతర సన్నిధిని, ఎవర్ లాస్టింగ్ ప్రెజెన్స్. యూ విల్ హ్యావ్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ యూ. ఇంకా శాంతి సమాధానాలు ఉంటాయి. And also we have the grace of God to help us in times of need, in times of guidance, in time. And also they help us have the provision for our daily needs and security and rewards. మనకు కావలసిన మార్గదర్శకత్వాన్ని, ప్రతి దినము మనకు అవసరమైన సదుపాయాన్ని, భద్రతను, ప్రతిఫలమును అనుగ్రహిస్తారు. అందుకే జేమ్స్ చాప్టర్ 3 verse 17లో చెప్తూ ఉన్నాడు, యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 17-18 వచనాలు. Chapter 3 verses 17 and 18. పైనుండి వచ్చు జ్ఞానం, ఇక్కడ 8 attributes చెప్తున్నాడు. 8 attributes of true wisdom. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. నంబర్ 1 పవిత్రమైనది. తరువాత రెండవది సమాధానకరమైనది. 3 మృదువైనది. 4 సులభంగా లోబడినది. 5 కనికరంతోనూ. 6 మంచి ఫలములతోనూ నిండుకొనినది. 7 పక్షపాతమైనను. 8 వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఎలాంటిది ఇది? పైనుండి వచ్చు జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రంగాను, సమాధానకరమైనదిగాను, మృదువైనదిగాను, సులభంగా లోబడినదిగాను, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదై, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. సో దిస్ ఈస్ ద ట్రూ విస్డమ్. దిస్ ట్రూ విస్డమ్ ఈస్ నీడెడ్ అంటు us. అందువలన దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా చాలా రివార్డ్స్ ఉన్నాయి. మనకు అక్షయ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది. మనకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది అని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చెప్తుంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇవ్వబడుతుంది అని పేతురు రాసిన మొదటి పత్రిక 5:4లో. అనగా మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, అలాగే జీవ కిరీటం, మహిమ కిరీటం. దీస్ ఆర్ ద రివార్డ్స్. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగువచ్చుబడి దొడ్డది. బంగారం అంటే మనకేమొస్తుంది? లేదు అంటే వెండి ఉన్నందువలన మనకేమొస్తుంది? ఇహలోక సంబంధమైన ఐశ్వర్య ఘనతలు ఉండటం వలన మన ఎవర్లాస్టింగ్ లైఫ్ దెబ్బతినకూడదు. నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఒకని కలిమి విస్తరించటం వలన వానికి ఏమి లాభం? తన కొరకు తానే సంపాదించుకోనాలని అనుకునేవాడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు ఈ ఫూలిష్ రిచ్ మ్యాన్ లాగా, అనగా ఈ ఏమంటామో వెర్రివాడైన ధనవంతుని లాగా ఉంటాడు. కానీ గొప్ప రిచెస్, ట్రూ రిచెస్ని కావాలని చెప్పి అల్పకాల పాప భోగములను విడిచిపెట్టేసిన మోషే తనకు దేవుని యొక్క జ్ఞానము కలిగిన వానిగా ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానం వలననే he was able to reject the temporary riches that he can experience while being the prince in the palace of the Egyptian king. అందువలన మనకు ప్రయారిటీస్, మనకు కావలసింది ఏంటి? ఈ లోక సంబంధమైనది శాశ్వతమైనది కాదు. నిత్య రాజ్యంలో మనకు స్థానం కావాలి, మనకు మహిమ కిరీటం కావాలి, అక్షయ కిరీటం కావాలి, నీతి కిరీటం కావాలి, తర్వాత జీవ కిరీటం కావాలి అని మనం గనక వెదికినట్లయితే తప్పకుండా దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మిమ్మల్ని కలిగి ఉంటే మేము సమస్తము కలిగి ఉన్నట్టే. నీతి, సమాధానం, ఇంకా మాలో ఎటువంటి వేషధారణ లేకుండా ప్రభువా ఈ లోకంలో నాయన మేము స్వార్థం లేకుండా జీవించే వారంగా ఉంటాము అని యాకోబు పత్రిక తెలియజేస్తుంది. ప్రభువా అనేకమైన సార్లు మా హృదయంలో ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం కొరకు, ఘనతల కొరకు ఆశపడుతూ ఉంది. కానీ నిత్య రాజ్యంలో మీరు మాకు అనుగ్రహించబోవు కిరీటమును గురించి ఆలోచించలేకపోతూ ఉన్నాము. ఈ లోక సంబంధమైన పరిస్థితులను చూచి మేమందరం కూడా మోసపోతూ ఉన్నాం తండ్రి.
ఈ మోసం నుంచి మమ్మలను ప్రతిసారి కూడా మీరే మమ్మలను విడిపించాలి ప్రభువా. ఎందుకంటే మేమంతా కూడా షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి వారము. మీరు చేసిన మేలులు, మీరు చేయాలనుకుంటున్న గొప్ప కార్యాలు, మాకు ఇవ్వబోతున్న కిరీటము, ఇవన్నీ కూడా మర్చిపోయి తండ్రి టెంపరరీ థింగ్స్ వైపు మేము చూస్తున్నాము. పర్మనెంట్ థింగ్స్ని మేము, డ్యూరబుల్ రిచెస్ని మేము వెదికే వారంగా, మిమ్మల్ని వెదికే వారంగా జీవించుటకు మా ప్రియులకు మాకు కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన నీతి కిరీటం, జీవ కిరీటం, అలాగనే అక్షయ కిరీటం, మహిమ కిరీటమును పొందడానికి ఈ లోకంలో మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉందాం. ఈ లోక సంబంధమైన ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని వెదకుచు, ఆయనను కనుగొంటూ, ఆయన మనకు తెలియపరిచిన విషయాలను గ్రహిస్తూ పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.